శస్తర్జీ ముందు నుంచి చెప్తున్నారు. ఓట్ జిహాద్, ఫుడ్ జిహాద్ ప్రియా చౌదరి గారు ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. లవ్ జిహాద్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకోవాల్సింది, చర్చించాల్సిన అంశం అది. ఓట్ జిహాద్, ల్యాండ్ జిహాద్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, నాకు ఎదురైన అనుభవం చెప్తాను. వెరీ రీసెంట్గా షేక్ షమీమ్ అని మా నైబర్ అనమాట. తను సోషల్ యాక్టివిస్ట్, నామినేటెడ్ పోస్ట్ కూడా ఉంది ఆమెకి. వచ్చి ఒక అమ్మాయికి ఉద్యోగం చూడు, ఒక జాబ్ చూడమ్మా అని నా దగ్గరకు వచ్చింది. ఆమె అంటే అంత మతమౌఢ్యం, మతపిచ్చి కాదు, సోషల్ యాక్టివిస్ట్, కొంచెం లిబరల్గానే ఉంటుంది తను. ఏంటి అంటే హిస్టరీ అంతా చెప్తుంది. అమ్మ తను లవ్ జిహాద్ బాధితురాలు, తను ముస్లిమే, లవ్ జిహాద్ బాధితురాలు, హిందూ అమ్మాయి. పాపం ఒక చిత్తూరుకు చెందిన ఒక అతను, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వచ్చి అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా హింసించడము, కొట్టడం, ఆ పిల్లలకు కూడా ముస్లింల పేర్లు, అమ్మాయి పేరు మార్చుకుంది, ఇంకా అంతా అయిపోయింది. అమ్మాయి ఎలా వెళ్ళిపోయిందంటే, నేను ప్రయత్నం చేశాను అమ్మాయిని వెనక్కి తీసుకొద్దామా అంటే, అమ్మాయిలో ఇంకా నేను మునిగిపోయినా ఇంక అంతే అంటుంది, తిట్టుకుంటుంది, నా బతికింత అయింది అంటుంది తప్ప. గణేష్ నవరాత్రులు జరిగితే మా ఇంటి దగ్గర మిగతా వాళ్ళు, ఇప్పుడు ఈమె నేను ఎవరైతే చెప్పానో యాక్టివిస్ట్, ఆమెను లిబరల్ అని చెప్పాను, కొంచెం అని చెప్పాను కదా, వచ్చి ప్రసాదం తీసుకుంటుంది, వస్తుంది మా ఇళ్ళల్లోకి వస్తుంది, మా ఇంట్లో చాలాసేపు కూర్చుని పోతుంది. కానీ ఆ అమ్మాయి ఎంత పిచ్చెక్కిందంటే, ఎట్లా తయారు చేశారు ఆ అమ్మాయిని, నాకే భయం వేసింది చూస్తే. చిన్న పిల్ల, 2 పిల్లలు, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నాకు ఏదన్నా ఉద్యోగం ఇప్పిమని తిరుగుతోంది. అంత మోసపోయిన ఆమెలో పరివర్తన నాకు కనిపించట్లేదు అసలు. ఆశ్చర్యం వేసింది నాకు, అంటే ఏ స్థాయిలో మాయమాటలు చెప్తున్నారు అని. ఇంకొక ఇన్సిడెంట్, సోనాల, ఆసిఫాబాద్ జిల్లా అనుకుంటే ఇప్పుడు సోనాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఒక జర్నలిస్ట్ మిత్రుడే కాల్ చేసి నాకు, ఒక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇంకా వెళ్ళిపోబోతుంది, ముస్లిం అతను, కొంచెం మీరు చెప్తే, కొంచెం మీరు మాట్లాడితే అమ్మాయి ఏమన్నా మారుతుందేమో, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కాల్ ఇచ్చాడనమాట. ఆ పిల్ల కొంచెం తగ్గింది. ఒక గంట సేపు నా పనులన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయితో మాట్లాడాను. ముందు అసలు అదే మన డైలాగ్ ఉంది కదా, నా అబ్దుల్లా అట్లాంటోడు కాదని, అట్లాంటోడు కాదు, అసంటోడు కాదు మేడం, మంచోడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, ఇట్లనే చెప్తుంది ఆమె. ఇక కొన్ని బూతులు కూడా వాడాల్సి వచ్చింది, ఇక్కడ అవి వాడలేను నేను. కానీ నాకు ఇన్ని బూతులు వచ్చా అని నేనే ఆశ్చర్యపోయిన సందర్భం ఆమెను బట్టి నాకు అట్లా వచ్చినాయి. ఇట్లా ఉంటుందని చెప్తే అమ్మాయి కొంచెం తగ్గింది. మళ్ళీ నేను ఫాలోఅప్ చేశాను. ఆ పిల్ల కొంచెం ఆలోచిస్తుంది, పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటా అంటుంది. ఇంకొక ఇన్సిడెంట్, కరీంనగర్ సిటీ నుంచి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మన యాక్టివిస్ట్, తను నాకు కాల్ చేసిన అతను మొన్న సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాడు. కరీంనగర్ రూరల్లో సర్పంచ్ ఎన్నికయ్యాడు. అతను ఒక అమ్మాయితో తీసుకెళ్ళి, హిందూ దళిత్ అమ్మాయి, సేమ్ అట్లాగే ఒక అతను ట్రాప్ చేశాడు. అక్క మీరు ఒకసారి మాట్లాడండి అంటే, సేమ్ అంతే, 1-2 గంటలు ఫోన్లో మళ్ళీ అవే బూతులు, వినట్లేదు అసలు. చావు పో అని చెప్పేసి ఇంకా డాష్ అని పెట్టేశాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాప పడుతుంది, ఆల్రెడీ కష్టాలు మొదలైనాయి. ఇది 3 నెలల స్టోరీ, ఇది వెరీ రీసెంట్ కాదు, అదే సర్పంచ్ ఎలక్షన్లకి కొంచెం ముందు అనుకోండి, అంటే 3-4 నెలలు. ఈ 3 ఇన్సిడెంట్స్ నాకు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఏం చేస్తుంది మరి గవర్నమెంట్? నేను రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకున్నాడు సీఎం, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నాడు, అన్నట్టుగానే చేస్తున్నాడు. మొన్న అట్టహాసంగా ఒక రిపోర్ట్ బయట పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. మేము అది చేసాం, ఇది చేసాం, అందాల పోటీలు నిర్వహించినాం, అది చేసినాం, ఆ విదేశీ పర్యటనలు చేసినాం, ఇక్కడికి పోయి ఇది చూసుకొచ్చినాం, మా టీం పోయి అది చేసింది, ఇది చేసింది అని చెప్తున్నారు. కానీ 28,000 మంది అదృశ్యమయ్యారు. ఏమైపోయినాయి? ఏంటి ఆ మిస్సింగ్ కేసులు ఏంటి? అందులో లవ్ జిహాద్ ఎన్నున్నాయి? విదేశాలకు అమ్ముడుపోయిన ఎన్నున్నాయి? ఎంతమంది షేకులు, అరబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళ జీవితాలు నాశనమై ఉన్నాయి? అసలు కేసులు ఫైల్ అవ్వవు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది యంత్రాంగం? ఏం చేస్తుంది పోలీసులు? ఏం చేస్తున్నారు? అదెందుకు చెప్పట్లేదు? యూపీలో 2021 ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పటికీ ఒక 834 కేసులు ఫైల్ అయినాయి లవ్ జిహాద్. అందులో 90% లవ్ జిహాద్, అంటే మత మార్పిడి, పెళ్లి పేరుతో మత మార్పిడి చేయడం నేరన. మైనర్లు అయితే యావజ్జీవ శిక్ష. ఆ చట్టం ప్రకారం చట్టం అయిపోయింది, పాస్ చేసింది గవర్నమెంట్. కనీసం 2,000 మందిని అరెస్ట్ కూడా చేయగలిగినారు. అందులో 90% లవ్ జిహాద్ కేసులే.
నాట్ ఓన్లీ ఇన్ యూపీ, దేశమంతటా అదే పరిస్థితి. ఇంకా కేరళ అయితే మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. కేరళ స్టోరీ 2, అందులో మెయిన్ లవ్ 1 కూడా అంతే. 1 ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు ఉగ్రవాదుల్లోకి ఎట్లా వాళ్ళని తీసుకెళ్లారు, మాయ చేసి అనేది. 2 ఏంటంటే ఒక 3 అమ్మాయిల ఇన్సిడెంట్స్, ఒకటి యూపీ, రాజస్థాన్, కేరళలో అమ్మాయిలు ఎట్లా ట్రాప్ చేయబడ్డారు వాళ్ళు అనేది. నిజంగా అది కంపల్సరీ ప్రతి ఒక్కరు, పిల్లలు కాదు తల్లులు కూడా చూడాలి. తల్లులు అంటే గుర్తొచ్చింది, యూపీలో మొన్న ఒక కేసు వచ్చింది, ఢిల్లీలో. కేవలం పిల్లలు మాత్రమే కాదు, ఒంటరి తల్లులను కూడా టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా రేట్. ఇప్పుడు కేరళ స్టోరీలో అదే చెప్పారు, దళిత్ అమ్మాయి అయితే 6 lakhs, బ్రాహ్మణ్ అమ్మాయి అయితే 12 lakhs. ఎంత దారుణం అంటే యూపీలో వాళ్ళకి ఒక గ్రూప్గా ఏర్పడిపోయి బైక్స్ ఇచ్చి, వాళ్ళకు మంచి బట్టలు ఇచ్చి, జీన్ ప్యాంట్స్ ఇచ్చి, చిన్న పిల్లలు అంటే ఇంటర్ పిల్లలు, హై స్కూల్లో వాళ్ళని మోహరించేసి ఒంటరిగా వెళ్తున్న బాలికలను, స్కూల్ నుంచి లేదా జూనియర్ కాలేజ్ నుంచి వెళ్తున్న బాలికలను ట్రాప్ చేయడం, ఆ ముఠాను కూడా పట్టుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ దృష్టి పెట్టట్లేదు కాబట్టి బయటికి రావట్లేదు. 28,000 మిస్సింగ్ కేసులు అమ్మాయిలు. ఎన్నుంటాయి లవ్ జిహాద్ కేసులు, ఎన్నుంటాయి. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిము, నా పేరు రేవంత్ ఉద్దీన్, అర్థమైపోతుంది మరి వీళ్ళ స్టాండ్ ఏంటో. తల్లులను కూడా అంటే ఇక్కడ బయటికి రావట్లేదేమో, ఒంటరి మహిళలు లేదా భర్త చనిపోయిన వాళ్ళు విడాకులు తీసుకొని ఆడపిల్లలతో ఉన్న తల్లులను కూడా ట్రాప్ చేసి, 30, 40 ఉన్న తల్లులను కూడా ట్రాప్ చేస్తున్న ఇన్సిడెంట్స్ మన దృష్టికి వస్తున్నాయి. యూపీ నుంచి, ఎంపీ నుంచి. చెప్పిన కదా ఇక్కడ కూడా ఉండొచ్చు. ఎస్. అంటే ఎందుకు గవర్నమెంట్ అంటే కేరళ గురించే మాట్లాడుతూ, ఒక 1000 ఏళ్ల క్రితం మన చరిత్ర ఏంటి? 1000 ఏళ్ల క్రితం అంటే మొఘళ్ళకు ముందు గజనీలు, గోరీలు, ఖిల్జీలు, వాళ్ళందరూ. ఇప్పుడు మనం పాపులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కేరళ పాపులేషన్ ఇంకా మైనార్టీలు అయిన పరిస్థితి. అంటే ఇటు క్రిస్టియన్స్, అటు ముస్లింలు, వీళ్ళ జనాభాతో పోలిస్తే హిందూస్ ఇంకా మైనార్టీలు అవుతున్నారంటే వాళ్ళందరూ అక్కడి నుంచి రాలేదు కదా. కాందహార్ నుంచి బాబర్ తీసుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. ఇక్కడ మతం మారుతున్న వాళ్ళు. అది ఎందుకు సమాజానికి అర్థం కావట్లేదు. అర్థం చేయించే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఏంటి 1000 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి? హమ్ క్యా తే, హమ్ క్యా హే, హమ్ క్యా హోంగే. ఏంటి రేపేంటి మన పరిస్థితి? ఒకప్పుడు ఎట్లుండే వాళ్ళం? ఈ జనాభా పెరుగుతుందంటే ఇదే కదా, ఈ మత మార్పిళ్ళే కదా. చాలా చాలా హృదయంగా అసలు ఏంటంటే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కేరళ స్టోరీ నిన్న మీరు ఫాలో అయ్యి ఉంటారు. కోర్టు అడ్డుకోవడం మీన్స్ కోర్టుకి వెళ్ళారు ఎవరో. హైకోర్టు సినిమా చూస్తామంటే దర్శక నిర్మాతలు వద్దు, ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరెందుకు చూడడం అన్నట్టుంది. నెక్స్ట్ ఇంకా అది ఇదిలో ఉంది. ఈరోజు రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా అది మూవీ. అంటే వాస్తవాలను చెప్పే ఇది కూడా స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు మనకి సెక్యులర్ కంట్రీలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హిందువులకు మాత్రమే ఉండడం లేదు. ఫుడ్ జిహాద్ అంటే కోవా బన్ను ఇష్యూ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎన్ని చూడట్లేదు అసలు. నువ్వు జర్నలిస్ట్ అని క్వశ్చన్ చేస్తున్న ఒక జర్నలిస్ట్కు హలాల్ అంటే ఏంటో తెలియదు. ఏదైతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ని తీసిన తేజస్విని మీడియాని క్వశ్చన్ చేస్తున్న జర్నలిస్టు, నువ్వు కూడా జర్నలిస్ట్ అంటే ఆన్సర్ లేదు. మరి అంటే ఎవరికైనా జర్నలిస్ట్ అవ్వక్కర్లేదు, ఎవరికైనా క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అంటే ఇట్లా ఎవరైనా మాట్లాడడానికి, నిలదీయడానికి, లవ్ జిహాద్ అయినా, ఫుడ్ జిహాద్ అయినా, ఓట్ జిహాద్ అయినా మాట్లాడడానికి వస్తే ఇంకా మూకుమ్మడిగా దాడి చేస్తారనమాట. అది ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏలికలు పాలిస్తున్న వాళ్ళు. గవర్నమెంట్ని ఈ వేదికగా మనం డిమాండ్ చేద్దాం. ఇంకోటి, బాలాపూర్లో మనకు ధర్మరక్షణ సభ, నిజంగా అది మొదటి అడుగు. మనం మాట్లాడుకున్నాం, ఇది ఈ కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నామని పెద్దవాళ్ళు చెప్పారు. ఇది కంటిన్యూ అవ్వాలి. నిజంగా బాలాపూర్లో పార్టీలకు అతీతంగా వచ్చారు వాళ్ళు. మనం ఆ రోజు చూసాం సభలో, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉన్నాం ఆ రోజు సభలో. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ పార్టీ అని కాదు, అందరూ వచ్చి కదిలొచ్చారు. గణేష్ సేన ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరిగింది. ఇవి కంటిన్యూ అవ్వాలి. ఈ వేదికగా మనం డిమాండ్ చేసేది ఇదే, గవర్నమెంట్ని చట్టం రావాలి. యూపీ తరహా లాంటి ఒక చట్టం ఇక్కడ కూడా తీసుకురావాలి. ఎందుకంటే అంతకు తక్కువైతే ఏం లేవు.
కేరళలో మిస్సింగ్ కేసుల కన్నా తక్కువ, యూపీలో ఉన్న మిస్సింగ్ కేసుల సంఖ్య కన్నా తక్కువ తెలంగాణలో ఏం లేవు. ఉందని ఎవరన్నా అనుకుంటున్నారా? ఇక్కడ సమస్య లేదని ఎవరు అనుకోవట్లేదు కదా. సెక్యులరిజం అంటే అర్థం అదే? హిందూ వ్యతిరేకత నా సెక్యులరిజం అంటే కాదు కదా. అన్నీ కనీసం సమానంగా చూడాలి కదా. అరే మత ప్రాతిపదికన దేశాన్ని విడదీసి హిందుస్థాన్ పాకిస్తాన్ అంటారు. దాదాపు పావుభాగం భూభాగం వెళ్ళిపోయింది. ఇస్లామిక్ కంట్రీగా ఆ దేశాలు ప్రకటించుకున్నాయి. హిందుస్థాన్గా ఈ దేశాన్ని కూడా ఉండనివ్వకుండా ప్రేంబుల్నే మార్చేసి సోషలిస్ట్ సెక్యులరిస్ట్ అని పెట్టేసి ఇన్ని రకాల జిహాదీలకు తెరదీస్తూ ఇంత నీచపు రాజకీయాలు చేస్తూ అధికారం కోసము ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అదే పార్టీ. మన దౌర్భాగ్యం. మరి ఎప్పుడో తెలంగాణకు విముక్తి? ఈ సందర్భంగా గవర్నమెంట్కి ఒకటే డిమాండ్, ఏమైనా 28,000 మిస్సింగ్ కేసుల పరిస్థితి ఏంటి? మీరు గొప్పలు చెప్పుకోవడం, అందాల పోటీలు నిర్వహించినాం, అది చేసినాం ఇది చేసినాం, ఎక్కడా లేదు. చెప్పుకునే గొప్పలేం లేవు. కనీసం ఆడపిల్లల్ని కాపాడండి. సమాజానికి కూడా హిందూ సమాజం జాగో హిందూ, జాగో హిందూ మేల్కొనండి. ఏమవుతుంది? ఆడపిల్లలు ఏమవుతున్నారు? మీకు వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, మంచి కాలేజీలో చదివిస్తే చాలతో ఆడపిల్లలు ఏమవుతున్నారో చూద్దాం, మనం కనిపెట్టుకుందాం కాస్త. కంటికి రెప్పలా కాపాడుకున్న మన పిల్లల్ని వాడు సమయానికి గద్దల్లాగా వచ్చి తన్నుకొని పోతుంటే ఎందుకు? ఇంకా బతుకుతున్నదే పిల్లల కోసం కదా. తల్లులు ఆలోచించండి, సమాజం ఆలోచించాలి. హిందూ సమాజం మన ఆడపిల్లల్ని కాపాడుకుందాం.